హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన సర్కిత్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సర్కిత్ మలయాళం మూవీ. ఇది మలయాళంలో రిలీజ్ అయిన ఒక మోస్ట్ అండర్రేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమా థియేటర్లో పెద్దగా ఆడలేదు, కానీ ఎమోషన్స్ పండించడంలో మాత్రం ఈ సినిమా ఇరగదీసింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా రెండు బలమైన ట్రాక్స్ మధ్యలో నడుస్తూ ఉంటుంది. అమీర్ దుబాయ్లో జాబ్ కోసం నానా ఇబ్బందులు పడుతున్న ఒక నిరుద్యోగి. వీసా అయిపోతుంది కానీ డబ్బు ఉండదు, ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. జెప్పు ఏడిహెచ్డి అంటే అతి చురుకుతనం అనే ఒక వ్యాధితో బాధపడే ఒక చిన్నపిల్లాడు. వాడిని అర్థం చేసుకోలేక వాడి పేరెంట్స్ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. ఒక అనుకోని సంఘటనతో అమీర్ అలాగే ఈ చిన్నారి జెప్పుతో కలిసి ఒక రాత్రంతా గడపాల్సి వస్తుంది. ఆ ఒక్క రాత్రిలో వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన బంధం కానీ, ఒకరికొకరు ఎలా సాయం చేసుకున్నారనే విషయాలు కానీ ఒక ఎమోషనల్ జర్నీగా నడుస్తుంది. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఆసిఫ్ అలీ యొక్క పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఆసిఫ్ అలీ మంచి క్లాసిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కష్టాలు ఉన్న యువకుడిగా తన బాధను కళ్ళల్లో చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆయన ఎమోషన్స్ చూస్తే మీ కళ్ళల్లో కూడా ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతంగా నటించాడు. ఆసిఫ్ అలీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ సినిమా ఇది మస్ట్ అండ్ వాచ్ ఇది. ఇంకొకడు చిన్నారి నటుడు. ఏడిహెచ్డి అనే వ్యాధి ఉన్న ఈ పిల్లాడి పాత్ర చేయడం చాలా కష్టం, కానీ జెప్పు పాత్ర చేసిన ఆ చిన్నారి అద్భుతంగా చేశాడు. ఆ బిడ్డలో ఉన్న చిరుకుదనం, అమాయకత్వం మనల్ని కూడా కదిలిచ్చేస్తుంది. ఇంకొక హైలైట్ వచ్చేసి ఎమోషనల్ కనెక్ట్. ఈ సినిమాలో లాజిక్ కంటే కూడా ఎమోషన్ ఎక్కువగా కనెక్ట్ చేస్తుంది. నిస్సహాయత, పేరెంటింగ్ యొక్క కష్టాలు, ఒంటరితనం ఇలాంటి సున్నితమైన అంశాలని చాలా నిజాయితీగా చూపించారు. ఇంకొక హైలైట్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా మ్యూజిక్ అని చెప్పచ్చు. గోవింద్ వసంత ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకే బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పచ్చు. చాలా పవర్ఫుల్ ట్యూన్స్తో కథలో మంచి ఫీలింగ్ అనేది నింపాడు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా టైం తీసుకున్న డైరెక్టరు. అది చాలామందికి ఇక్కడ బోర్ కొట్టచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ డ్రామా కూడా అంత ఇదిగా లేదు. అమీర్ జెప్పు మధ్య ఉండే బంధం కానీ, వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మరింత బలంగా చూపించాల్సింది. కొన్ని కీలక సన్నివేశాలలో డెప్త్ మిస్ అయింది అనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ సర్కిత్ కేవలం సినిమా మాత్రమే కాదు, ఇదొక ఫీలింగ్ అని చెప్పచ్చు. డబ్బు సంపాదించడం కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి కష్టపడే యువకుల బాధ, ఇంట్లో పిల్లల ఆలనా పాలనా సరిగ్గా చూడలేక ఇబ్బంది పడే తల్లిదండ్రుల కష్టం, ఈ రెండింటిని చూపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక సున్నితమైన, హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ డ్రామా అని చెప్పచ్చు. ఎమోషనల్ డ్రామాస్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.